ఈరోజు మహబూబ్నగర్ జిల్లా బిడ్డ అంగవైకల్యాన్ని అధిగమించి అంచెలంచెలుగా ఎదిగి భారతదేశ రాజకీయ చరిత్రలో సుదీర్ఘకాలం పాటు సుమారు 50 సంవత్సరాలు వివిధ హోదాల్లో పనిచేసిన పెద్దలు శ్రీ సూదిని జైపాల్ రెడ్డి గారి 7వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కళాశాలలో ఇద్దరు ప్రముఖులను వారి యొక్క జ్ఞాపకార్థం జైపాల్ రెడ్డి స్మారక స్ఫూర్తి పురస్కార అవార్డులను వారికి ఇవ్వడం జరిగింది. దానికి ప్రధాన కారణం 1997లో ఈ జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్థాపించడానికి టోటల్గా జైపాల్ రెడ్డి గారే కర్త కర్మ క్రియ. నాకు శక్తి లేకపోయినా, ఆ రోజు నాకు ఆర్థిక పరిస్థితులు లేకపోయినా నాకు వెన్ను తట్టి ఆనాటి జనతాదళ ప్రభుత్వంలో ఈ కళాశాలను ఇప్పించడం జరిగింది. ఈ నామకరణం జయప్రకాష్ నారాయణ పేరు కూడా నేను జైపాల్ రెడ్డి గారు ఇద్దరం కలిసి ఆలోచించి పెట్టడం జరిగింది. ఈ 32 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో చిన్న వయసులో కాలేజీను నాకు ఇప్పించిన మహనీయుడు జైపాల్ రెడ్డి గారు. వారు లేకపోవడం ప్రతిరోజు లోటుగానే భావిస్తాం. ప్రతిరోజు వారిని స్మరించుకోవాలనే ఉద్దేశంతో 2022లో గౌరవ వెంకయ్యనాయుడు మాజీ ఉపరాష్ట్రపతి గారిచే జైపాల్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు వారి 7వ వర్ధంతి సందర్భంగా ఇద్దరు విద్యారంగంలో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులు, ఒకటి శ్రీ ఆలూరి గంగయ్య గారు, వారి వయసు 93 సంవత్సరాలు, విద్యారంగంలో టీచర్గా 96లోనే రిటైర్డ్ అయిన ఇప్పటి వరకు కూడా గణేష్ ఉత్సవ సమితి, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, అదేవిధంగా సమాజంలో ఉన్న ఎన్నో ధార్మిక, ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలకి వారి సమయాన్ని వెచ్చిస్తున్నారు. కాబట్టి వారిని గుర్తించి వారికి 25,000 చెక్కును మరియు జైపాల్ రెడ్డి స్మారక స్ఫూర్తి పురస్కార అవార్డు ఇవ్వడం జరిగింది. వారితో పాటు పెద్దలు రావూరి సూర్యనారాయణరావు గారు, వారు మహబూబ్నగర్ పట్టణంలో చాలా ప్రఖ్యాత గణిత శాస్త్ర ఉపాధ్యాయులు. వారు 88 సంవత్సరాల వయసు. ఎందరినో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేదంటే వీళ్ళిద్దరి పాత్ర ఉంది. కాబట్టి వారిద్దరికీ ఈరోజు జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వారి పేరిట ఏర్పాటు చేసిన జైపాల్ రెడ్డి స్మారక స్ఫూర్తి పురస్కార అవార్డులను ఇవ్వడం జరిగింది. ఇది జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఈ సంవత్సరం 30వ బ్యాచ్ మేము చేర్చుకోబోతున్నాం. 30 సంవత్సరాల క్రితం జైపాల్ రెడ్డి గారి ఆశీర్వాదంతో స్థాపించిన ఈ కాలేజీ కాబట్టి వారి జయంతికి మరియు వర్ధంతికి ప్రముఖులను సన్మానించే ఆనవాయితీని కొనసాగిస్తున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు మనం నిర్వహించిన ఈ కార్యక్రమం. థ్యాంక్ యూ.